ప్రియమైన విద్యార్థులారా, తెలుగు మీడియంలో ఇంటర్మీడియట్ ఫిజిక్స్ను బోధించమని ఎంతోమంది నన్ను అడిగినందుకు గాను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మొదటి చాప్టర్ తరంగాల్ని నేను ఇప్పుడు మీకు బోధించదలుచుకున్నాను. తరంగం అంటే ఏంటి? మనం దాంతో ఫస్ట్ మొదలెడదాం. తరంగం అంటే శక్తి ఒక బిందువు నుంచి మరొక బిందువుకి ప్రయాణించడం. ప్రధానంగా తరంగంలో శక్తి మరియు ద్రవ్య వేగాలు ఒక బిందువు నుంచి మరొక బిందువుకి ప్రయాణిస్తాయి. సో బిందువు ఏ నుంచి బిందువు బికి శక్తి ద్రవ్య వేగం ప్రయాణించడాన్ని తరంగం అని చెప్పవచ్చు. తరంగం ప్రసరించేటప్పుడు ఈ మధ్యలో ఉండే యానకంలోని కణాలు కంపిస్తాయి. అంటే యానకంలోని కణాల కంపనం వల్ల శక్తి ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణించడాన్ని తరంగం అని చెప్పవచ్చు. సో యానకంలో కణాలు కంపించడం అన్నది తరంగానికి ఆధారం. తరంగాలు ప్రధానంగా మూడు రకాలు. మొదటి రకమైన తరంగాలను యాంత్రిక తరంగాలు అంటారు. యాంత్రిక తరంగాలను ఇంగ్లీష్లో మెకానికల్ వేవ్స్ అంటారు. రెండవ రకమైన తరంగాలు విద్యుదయస్కాంత తరంగాలు. వీటిని ఇంగ్లీష్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు. మూడవ రకం తరంగాలు ద్రవ్య తరంగాలు. మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఈ మూడు రకాల తరంగాలు ఉన్నాయి. కానీ మొదటి చాప్టర్లో మనం కేవలం యాంత్రిక తరంగాలను గురించి చదువుతాం. కాంతి విషయంలో విద్యుదయస్కాంత తరంగాలు, అలాగే విద్యుదయస్కాంత తరంగాలకు సంబంధించి మనకు ఒక వర్ణపటం ఉంటుంది. అది కూడా మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చదువుతాం. ఆధునిక భౌతిక శాస్త్రంలో ద్రవ్య తరంగాలను చదువుతాం. ద్రవ్య తరంగాలను ఇంగ్లీష్లో మ్యాటర్ వేవ్స్ అంటారు. ఇవి మూడు రకాలు. యాంత్రిక తరంగం అంటే ఏంటి? ఏ తరంగం అయితే ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్ళడానికి ఈ రెండు బిందువుల మధ్య యానకం అవసరం ఉంటుందో వాటిని యాంత్రిక తరంగాలు అంటారు. సులభంగా చెప్పాలంటే యానకం అవసరమయ్యే తరంగాలను యాంత్రిక తరంగాలు అంటారు. ఉదాహరణకు ధ్వని తరంగం. ధ్వని శూన్యంలో ప్రయాణించదు. ఎందుకు ప్రయాణించదంటే అది యాంత్రిక తరంగం కాబట్టి. విద్యుదయస్కాంత తరంగాలకు మంచి ఉదాహరణ కాంతి తరంగాలు. మొత్తం 7 రకాల విద్యుదయస్కాంత తరంగాలు ఉంటాయి. మనం ముందు అధ్యాయాలు చదువుతాం. విద్యుదయస్కాంత తరంగంలో యానకం అవసరం లేదు కాబట్టి కాంతి మనకు సూర్యుడి నుంచి భూమికి శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది. అదే ధ్వని శూన్యంలో ప్రయాణించదు. సో మీరు ఇప్పుడు చంద్రుడి పైకి వెళ్ళి మాట్లాడితే ఇంకొకరికి వినబడే అవకాశం లేదు. ద్రవ్య తరంగాల గురించి మనం ఆధునిక భౌతిక శాస్త్రంలో చదువుతాం. ద్రవ్య తరంగాలు అంటే ద్రవ్యము కూడా తరంగం వలె ప్రవర్తిస్తుంది. ద్రవ్యం అంటే ఉదాహరణకు న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు అత్యధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు వాటితో ముడిపడిన తరంగాలను ద్రవ్య తరంగాలు అంటారు. మనం మొదటి చాప్టర్కు ప్రస్తుతానికి పరిమితమై కేవలం యాంత్రిక తరంగాల గురించే చదువు. రైట్. ఈ మొదటి చాప్టర్ ఎక్కువ ధ్వని గురించే చదువుతుంది. ధ్వని అంటే ఈ యాంత్రిక తరంగానికి మంచి ఉదాహరణ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ యానకంలోని కణాలు 2 రకాలుగా కంపించవచ్చు. యానకంలోని కణం కంపించే విధానం ఆధారంగా మళ్ళీ తరంగ స్వభావాలు 2 రకాలు. ఒక రకమైన తరంగాన్ని తిరియక్ తరంగం అంటారు. తిరియక్ తరంగాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్వర్స్ వేవ్ అని అంటారు. రెండవ రకమైన తరంగాన్ని అనుదైర్ఘ్య తరంగం అంటారు. ఇంగ్లీష్లో అనుదైర్ఘ్య తరంగాలను లాంగిట్యూడినల్ వేవ్ అంటారు. తిరియక్ తరంగం అంటే యానకంలోని కణాలు తరంగం ప్రసార చెందే దిశకు లంబంగా కంపిస్తుంది. అంటే ఏ నుంచి బికి తరంగం వెళ్తుంది. ఈ యానకంలో ఉండే కణాలన్నీ తరంగ ప్రసార దిశకు లంబంగా అంటే పైకి కిందికి కంపిస్తే ఇట్లాంటి తరంగాన్ని తిరియక్ తరంగం అంటారు. ఒకవేళ యానకంలోని కణాలన్నీ తరంగం ప్రసార దిశకు సమాంతరంగా కంపిస్తే, అనగా ఏబి దిశలోనే కంపిస్తే అట్లాంటి తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటారు.
తిరియక్ తరంగాన్ని మనం చూడొచ్చు. ఉదాహరణకి ఒక దారాన్ని లేదా ఒక తాడుని తీసుకొని ఒక మేకుకు బిగించి రెండవ వైపు ఒక బాలుని పైకి కిందకి అనమంటే మనకు ఇట్లాంటి రూపం వస్తుంది. ఇది తిరియక్ తరంగాలకు ఉదాహరణ. తిరియక్ తరంగంలో పైన వచ్చే శిఖరాన్ని శృంగం అంటారు, కింద వచ్చేదాన్ని ద్రోణి అంటారు. ఒక శృంగం ప్లస్ ఒక ద్రోణి కలిస్తే దీన్ని ఒక తిరియక్ తరంగం అంటారు. ఇది తిరియక్ తరంగం. తిరియక్ తరంగానికి నిర్వచనం ఒక శృంగం మరియు ఒక ద్రోణి, ఇదొక్కటే తిరియక్ తరంగం. ఇట్లాంటి వాటిని తిరియక్ తరంగాలు అనాలి. వేవ్ ట్రైన్ అంటారు ఇంగ్లీష్. ఒక శృంగం ఒక ద్రోణి కలిస్తే ఒక తిరియక్ తరంగం. తరంగ ప్రసార దిశకు లంబంగా కంపిస్తుంది. అనుదైర్ఘ్య తరంగంలో ఏమవుతుంది అంటే యానకంలోని కణాలు ముందుకి వెనక్కి జరగడం వల్ల ఒక ప్రదేశంలో అవి గుమిగూడిపోతాయి. దీని తర్వాత ప్రదేశంలో పల్చగా ఉంటాయి, నెక్స్ట్ ప్రదేశంలో గుమిగూడిపోతాయి. ఎక్కడైతే యానకంలోని కణాలు గుమిగూడి ఉన్నాయో దాన్ని సంపీడనం అంటారు. ఎక్కడైతే యానకంలోని కణాలు దూరంగా ఉన్నాయో ఆ ప్రదేశాన్ని విరళీకరణం అంటారు. ఇప్పుడు అనుదైర్ఘ్య తరంగం దేని అనాలి? సేమ్ దానిలాగానే ఒక సంపీడనం ప్లస్ ఒక విరళీకరణం కలిస్తే ఒక అనుదైర్ఘ్య తరంగం. అనుదైర్ఘ్య తరంగాన్ని మనం ఉదాహరణ ఇవ్వడం కొంచెం కష్టమే. మీరు ఉదాహరణకు ఒక బల్లపై ఒక స్ప్రింగ్ను పెట్టారనుకోండి, పొడవాటి స్ప్రింగ్. ఈ స్ప్రింగ్ను ఒకసారి నొక్కి వదిలేస్తే మనం నొక్కిన ఏదైతే ఈ ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడి ఒక దగ్గర కొద్ది దూరం మళ్ళీ దూరం ఇలా ముందుకు ప్రయాణిస్తుంది. యాంత్రిక తరంగంలో యానకాలు ముందుకు ప్రయాణించవు, ఉన్న చోటే కంపిస్తాయి. ఉదాహరణకు ఒక 10 మంది వ్యక్తులు ఇలా వరుసగా నిలబడి ఉన్నారు. వీళ్ళని మనం యానకంలోని కణాలుగా ఊహించుకోవచ్చు. మొదటి వ్యక్తికి మీరు ఒక బంతిని ఇచ్చారనుకోండి, ఈ బంతి చివరి వ్యక్తికి ఇవ్వమంటే ఇతనే బంతిని తీసుకొని చిట్ట చివరికి వెళ్లకుండా ఇతను పక్క వ్యక్తికి, ఇతను ఈ పక్క వ్యక్తికి ఇలా బంతి స్థానంలో శక్తిని ఊహించుకోవచ్చు. సో యాంత్రిక తరంగంలో యానకంలోని కణాలు ముందుకు ప్రసారం చెందవు, ఉన్న చోటే కంపిస్తాయి, అయితే పైకి కిందికి లేదా ముందుకి వెనక్కి. తిరియక్ తరంగాలు కేవలం ఘన పదార్థాల్లో మాత్రమే ఉత్పత్తి చేయవచ్చు, లేదా సాగదీసిన తీగ లేదా తంతిలో తిరియక్ తరంగాలను ఉత్పత్తి చేయవచ్చు. అంటే లాగదీసి ఉంచిన 2 బిందువుల మధ్య బిగించిన తీగలు ఘన పదార్థాలు. అనుదైర్ఘ్య తరంగాలు ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు, వాయు పదార్థాలు దేనిలోనైనా ఉత్పత్తి చేయవచ్చు. ఇది తిరియక్ తరంగానికి అనుదైర్ఘ్య తరంగానికి ఉదాహరణ. విద్యుదయస్కాంత తరంగాలు ఎల్లప్పుడూ తిరియక్ తరంగాలు. విద్యుదయస్కాంత తరంగంలో విద్యుత్ క్షేత్రము మరియు అయస్కాంత క్షేత్రము తరంగ ప్రసార దిశకు పరస్పరం లంబంగా కంపిస్తాయి. ఉదాహరణకు దీన్ని మీరు x అక్షం అనుకుంటే y అక్షం దిశలో విద్యుత్ క్షేత్రం కంపిస్తే, ఇది y అక్షం అనుకుంటే దీనికి లంబం ఉండే z అక్షం దిశలో అయస్కాంత క్షేత్రం కంపిస్తుంది. ఈ బీలు పరస్పరం లంబంగా ఉంటూ తరంగం ప్రసార దిశ కూడా లంబంగా కంపిస్తాయి. ఇట్లాంటి తరంగాలను మనం విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. సో కాంతి తరంగాలు ఏ రకమైన తరంగాలు? కాంతి తరంగాలు విద్యుదయస్కాంత తరంగాలతో పాటు వాటి స్వభావం తిరియక్ స్వభావం. మరి ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు. గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. ఇది గమనించాల్సిన విషయం. నెక్స్ట్, మరి యానకంలో కణాలు ఏ రకమైన కంపనాలను చేస్తాయి? మనం మొదటి సంవత్సరంలో చదివాం సరళ హరాత్మక చలనం. సో యానకంలోని కణాలు సరళ హరాత్మక చలనాన్ని చేస్తాయి. కాబట్టి తరంగ చలనానికి సమీకరణం సరళ హరాత్మక చలన సమీకరణం. మనం మొదటి సంవత్సరంలో చదివాం y = a sin ωt + π సరళ హరాత్మక చలనం. ఇక్కడ చిన్న మార్పు చేస్తాం, y = a sin ωt - kx. దీన్ని ఒక తలంలో తరంగ సమీకరణం అని రాస్తారు. తరంగం అన్నది ఆవర్తనం, అంటే ఒక చోట పుట్టిన అలజడి ఒకే పద్ధతి ప్రకారం ముందుకు ప్రయాణిస్తుంది.
కొంతకాలంలో పునరావృతం అవుతుంది కాబట్టి అది ఆవర్తన చర్య. ఉదాహరణకు మీరు నీటిలో ఒక గులకరాయి వేశారు, గులకరాయి చుట్టూ మనం వృత్తాలు ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఇవి తరంగాలు. సో ఇది సైన్ వేవ్ను సూచిస్తుంది. మ్యాథమెటిక్స్ ప్రకారం రెండు ఆవర్తన ప్రమేయాలు, ఒకటి సైన్ లేదా కాస్. దీన్ని కాస్లో కూడా చూపించవచ్చు. మరి ఏ అంటే వై అంటే ఏంటి? వై ఏదో ఒక కాలం టీ వద్ద స్థానభ్రంశాన్ని సూచిస్తుంది. ఇది ఒక తరంగం. నేను ఏదో ఒక టీ వద్ద ఎంత దూరం y అక్షం మీద వెళ్ళిందో ఇది వై. టీ వద్ద ఎంత దూరం x అక్షం మీద స్థానభ్రంశం చెందిందో అది x. ఇది స్థానభ్రంశం y అక్షం దిశలో. మరి ఏ ఏంటి? ఏని మనం కంపన పరిమితి అంటారు, ఇంగ్లీష్లో యాంప్లిట్యూడ్ అంటారు. కంపనానికి పరిమితి, హద్దు. ఉదాహరణకు ఒక లఘులోలకం లేదా ఒక ఊయలను తీసుకొని నేను దీన్ని పక్కకు లాగి వదిలేస్తే అది ముందుకి వెనక్కి కదులుతుంది. మొదటిసారి ఎంత దూరం వెళ్ళిందో నెక్స్ట్ టైం కూడా అంతే దూరం వెళ్తుంది, కానీ అంతకు మించి వెళ్ళదు. సో ఇది పొందే గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అంటారు. అలాగే ఇక్కడ ఉండే కణం ఇంతకు మించి ఎక్కువ కంపించదు. అన్ని కణాల్లో ఈ కణం ఎక్కువ కంపిస్తుంది. సో గరిష్ట స్థానభ్రంశాన్ని y = a అంటారు. రుణ y అక్షం దిశలో ఉండేదాన్ని y = -a అంటారు. ఇది కంపన పరిమితి. నెక్స్ట్ ఒమేగా అంటే ఒమేగా కోణీయ వేగం. ఇది కూడా మొదటి సంవత్సరంలో చదివాను. దీన్నే కోణీయ పౌనపున్యం అని కూడా చదువుతాం. కోణీయ వేగం లేదా కోణీయ పౌనపున్యం =2π/t. టీ అంటే డోలనావర్తన కాలం లేదా కంపనావర్తన కాలం. నేను 1/tని ఫ్రీక్వెన్సీ పౌనపున్యంగా రాయొచ్చు. సో 1/t = n. సో 2πn. n అంటే పౌనపున్యం. ఒమేగాకు ప్రమాణాలు మనం చదివాం ఫస్ట్ ఇయర్లో, రేడియన్/సెకండ్. కే దేన్ని సూచిస్తుంది అంటే కేని తరంగ సంఖ్య అంటారు, వేవ్ నెంబర్ అంటారు ఇంగ్లీష్లో. దీనికి ఇంకొక పేరు ప్రసార స్థిరాంకం, ప్రాపగేషన్ కాన్స్టెంట్ అనొచ్చు. మరి కే నిర్వచనం ఏంటంటే కే 2π/λ. లాంబ్డా అంటే తరంగ దైర్ఘ్యం, వేవ్ లెంత్. ఇప్పుడు దీనికి ప్రమాణం ఏమవుతుంది? రేడియన్/మీటర్ అవుతుంది. ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం కోణం అంటాం. ఈ కోణం దేన్ని సూచిస్తుంది అంటే దశ లేదా ప్రావస్థను సూచిస్తుంది. సో దశ లేదా ప్రావస్థ అంటే ఏంటి, వేగం అంటే ఏంటి, పౌనపున్యం అంటే ఏంటి, నెక్స్ట్ తరంగ దైర్ఘ్యం అంటే ఏంటో చూద్దాం. ఇవన్నీ తరంగానికి ఉండే లక్షణాలు. సో తరంగానికి ఎన్ని లక్షణాలు చెప్తామంటే 1, 2, 3, 4, 5వది కంపన పరిమితి. మనం ప్రపంచంలో ఎన్నో రకాల తరంగాలను చూస్తాం. ఒక తరంగాన్ని ఇంకొక తరంగం ఎలా వేరు చేస్తుంది అంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి రంగులు, వాళ్ళ ఎత్తు, ఆకారం అన్ని ఏ విధంగా వేరువేరు ఉంటుందో తరంగానికి కూడా ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. లక్షల కోట్ల రకాల తరంగాలు ఉన్నాయి, వాటికి ఈ విలువలన్నీ వేరువేరుగా ఉంటాయి. వీటిని ఏమంటారంటే ఇంగ్లీష్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ వేవ్ అంటారు. తరంగ దైర్ఘ్యం అంటే ఏంటి అంటే మనం 10th క్లాస్లో ఏం చదువుతామంటే 2 వరుస శృంగాల మధ్య దూరం కానీ లేదా 2 వరుస ద్రోణుల మధ్య దూరం కానీ, అలానే 2 వరుస సంపీడనాల మధ్య దూరం కానీ లేదా 2 వరుస విరళీకరణాల మధ్య దూరాన్ని కానీ తరంగ దైర్ఘ్యం అంటారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే దూరం ఉంటుందా అంటే అంతే దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే దూరం ఉంటుందా అంటే అంతే ఉంటుంది, సేమ్ ఉంటుంది. కాకపోతే ఈ బిందువులకు ఎట్లాంటి పేర్లు లేవు కాబట్టి మనం అలా నిర్వచించాం. ఈ 2 బిందువులను ఎందుకు తీసుకున్నామంటే ఇవి 2 ఒకే దశలో ఉన్నవి. ఈ బిందువు ఒకే దశలో ఉన్నవి అంటే లేదు. ఈ రెండింటి మధ్య దశా భేదం 180 డిగ్రీలు, అంటే వ్యతిరేక దిశ. ఇది పైకి చూస్తే ఇది కింది వైపు కనిపిస్తుంది. సో తరంగ దైర్ఘ్యాన్ని ఎలా నిర్వచించాలి అంటే ఒకే ప్రావస్థ లేదా దశలో ఉండే 2 వరుస కణాల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అన్నారు. లేదా అణుదైర్ఘ్య తరంగంకైతే 2 సంపీడనాలు, విరళీకరణాల మధ్య, లేదా తిరియక్ తరంగం అయితే 2 వరుస శృంగాలు లేదా 2 వరుస ద్రోణుల మధ్య దూరం తరంగ దైర్ఘ్యం అని నిర్వచిస్తారు. కానీ సరైన నిర్వచన ఒకే దశ లేదా ప్రావస్థలో ఉండే 2 బిందువుల మధ్య గల దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటారు. దీన్ని లాంబ్డా అక్షరంతో సూచిస్తారు.
మరి దశ లేదా ప్రావస్థ అంటే మీరు ఒక తరంగాన్ని తీసుకున్నారనుకోండి, ఈ తరంగంలో ఏదో ఒక యానక కణం తీసుకున్నారు. దీని యొక్క స్థానాన్ని మూల బిందువు నుంచి, దీని యొక్క కంపన స్థితిని, అది ఎటువైపు కంపిస్తుంది, ఎంత దూరంలో కంపిస్తుంది అనే విషయాలను తెలియజేసేదాన్ని దశ లేదా ప్రావస్థ అంటారు. దీన్ని కోణంతో సూచిస్తాం కాబట్టి సైన్ తర్వాత ఉన్న బ్రాకెట్లో ఉన్నది దశ లేదా ప్రావస్థ. నెక్స్ట్ వేగం. ఒక తరంగం ఎంత వేగంతో ప్రయాణిస్తుంది దాన్ని మనం వేగం అని నిర్వచిస్తాం. పౌనపున్యం అంటే ఒక సెకండ్ కాలంలో ఒక బిందువును దాటి వెళ్ళే తరంగాల సంఖ్య. మీరు ఇక్కడ నిలబడి ఉన్నారు, మేము దాటేసి తరంగాలు వెళ్తున్నాయి. ఒక సెకండ్లో ఎన్ని తరంగాలు ముందుకు వెళ్ళాయి, ఆ తరంగాల సంఖ్యను పౌనపున్యం అంటాం. పౌనపున్యం ఈజ్ ఈక్వల్ టు 1/t. దీనికి ప్రమాణం హెర్ట్జ్. దశ లేదా ప్రావస్థకు ప్రమాణం రేడియన్, ఎందుకంటే కోణాల్లో కొలుస్తాం. దశ లేదా ప్రావస్థను తరంగ దైర్ఘ్యాల్లో కూడా చెప్పొచ్చు. 2π దశా భేదం అంటే 360 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఒక తరంగ దైర్ఘ్యం యొక్క పథ భేదానికి సమానం. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2π. ఇది ఎలా వచ్చింది? దీన్ని మనం లాంబ్డా అన్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి లాంబ్డా. ఇవి రెండు అర్ధవృత్తాలు. ఈ రెండు అర్ధవృత్తాలను కలిపితే మళ్ళీ నాకు వృత్తం అయింది. సో వృత్తంలో మొత్తం కోణం ఎంత? 360 డిగ్రీ. ఇక్కడ నుంచి ఇక్కడికి లాంబ్డా, ఇక్కడ నుంచి ఇక్కడికి λ/2, ఇక్కడ నుంచి ఇక్కడికి λ/4. మనం ఇది 0 డిగ్రీ అని చెప్తాం, ఇది 90 అంటాం, ఇది 180 అంటాం, ఇది 270, 360. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే λ = 2π అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పౌనపున్యం చదివాం, వేగం చదివాం. ఈ రెండింటి మధ్య సంబంధం v = nλ. దీన్నే ఇలాగ కూడా రాయొచ్చు, ω/k, తరంగ వేగం. మరొక కణం యొక్క వేగం ఎలా తెలుసుకోవాలి అంటే దీన్ని కాలం దృష్ట్యా అవకలనం చేయాలి, dy/dt. మనకి ఇది ఏమవుతుందంటే కణం యొక్క వేగం v = ω √a² - y² అని వస్తుంది. ఇది మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చదివాం, సరళారాత్మక చలనం. ఇది వేగము, పౌనపున్యము, కంపన పరిమితి, దశ లేదా ప్రావస్థ. మిగతా వాటితో పోలిస్తే పౌనపున్యం విభిన్నమైనది. ఒక తరంగం యొక్క పౌనపున్యం ఎట్టి సందర్భంలో కూడా మారదు. అంటే అది పరావర్తనం చెందిన, వక్రీభవనం చెందిన, ఏం చెందినా మారదు. కానీ వేగాలు యానకం మారితే వేగం మారుతుంది, అలానే మిగతా సందర్భాల్లో మారొచ్చు, తరంగ దైర్ఘ్యం కూడా మారొచ్చు, కానీ పౌనపున్యం ఎప్పటికీ మారదు. ఇది తరంగానికి సంబంధించి. ఏ తరంగమైనా ఎల్లప్పుడూ ఒకే దిశలో ప్రయాణిస్తుంది, ముందుకే వెళ్తుంది మామూలుగా. కాబట్టి దీన్ని ఇదే తరంగాన్ని పురోగామి తరంగం అనొచ్చు. పురోగామి, ప్రోగ్రెసివ్ వేవ్, ముందుకు ప్రయాణించి. ఏదైనా ఒక తరంగం ఇలా వెళ్తూ ఒక పరావర్తన తలం మీద పడింది అనుకోండి, ఉదాహరణకు కాంతి దర్పణం మీద పడి వెనక్కి వచ్చినట్టు, ఇది కూడా వెనక్కి వస్తుంది. సో ముందుకెళ్లేదాన్నే పురోగామి తరంగం అంటారు, వెనక్కి వచ్చేదాన్ని తిరోగామి తరంగం అనొచ్చు. ముందుకెళ్లే తరంగాన్ని a sin ωt - kx అని రాయొచ్చు. మరి వెనక్కి వచ్చేదానిలో ఏం తేడా అవుతుందంటే a sin ωt + kx, అంతే తేడా. అంటే ధన x అక్షం దిశలో వెళ్తే ωt - kx, రుణ x అక్షం దిశలో వెళ్తే ωt + kx, అంతే. ప్రతి తరంగం పురోగామి తరంగం. అంటే ఒక బిందువు వద్ద ఉత్పత్తి అయిన, ఒక జనకం వద్ద ఉత్పత్తి అయిన తరంగం ఎల్లప్పుడూ ముందు దిశలోనే ప్రయాణిస్తుంది. ఉదాహరణకి ఇక్కడ నేను ఒక స్పీకర్ పెట్టాను, లేదా ఇక్కడ ఒక బల్బు పెట్టాను, దీని నుంచి వచ్చే తరంగాలు ఎప్పుడు ముందుకే ప్రయాణిస్తాయి. కాబట్టి వీటిని పురోగామి తరంగాలు అంటారు. తిరోగామి తరంగం ఎప్పుడైతుంది? అది వెనక్కి వచ్చినప్పుడు తిరోగామి తరంగం అవుతుంది. మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 8 మార్కుల ప్రశ్నలు 3 ఉన్నవి. ఆ 3 స్థిర తరంగాల మీద ఆధారపడి ఉన్న ప్రశ్నలు. స్థిర తరంగం అంటే ఏంటి? స్థిర తరంగానికి ఇంకొక పేరు స్థావర తరంగం. ఇవి మనం నేర్చుకోవాలి, స్థిర లేదా స్థావర తరంగం. ఇంగ్లీష్లో వీటిని స్టాండింగ్ వేవ్స్ ఆర్ స్టేషనరీ వేవ్స్ అని పిలుస్తారు. మనం ఏం చెప్పాం? తరంగం అంటే ఎల్లప్పుడూ ముందుకు ప్రయాణిస్తుంది అని చెప్పాం. కానీ దీనిలో అర్థం స్థిరము లేదా స్థావరం అంటే ఒక చోటు ఉండడు. మరి తరంగం ఒక చోటు ఉంటుందంటే ఉండదు. మరి దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే చూద్దాం. నేను ఒక సన్నని తీగ, అంటే పొడవాటి తక్కువ మందంతో పోలిస్తే చాలా ఎక్కువ పొడవున్న ఒక సన్నని తీగని తీసుకొని 2 బిందువుల మధ్య బిగించి కట్టాను. ఇలా కట్టవచ్చు. లేదా ఒక తీగని తీసుకొని ఒకవైపు బిగించి రెండవ వైపు ఒక కప్పి
మీద నుంచి పోనిచ్చి దీనికి ఒక బరువును పెట్టాను. ఈ బరువు వల్ల ఇది సాగదీయబడి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా లాగి ఇలా అంటే మీకు శబ్దం వస్తుంది. ఇట్లాంటి తీగలను తన్యతతో కూడిన తీగ అంటారు. ద వైర్ అండర్ టెన్షన్. తన్యత అంటే తీగలో పనిచేసే బలం. అంటే ఉదాహరణకు నేను ఇక్కడ 3 kg ద్రవ్యరాశిని తగిలిచ్చాను అనుకోండి, ఇది సుమారు 30 న్యూటన్ల బలం కిందికి పనిచేస్తుంది. ఈ 30 న్యూటన్ల బలానికి అపోజిట్లో పనిచేసేదాన్ని టెన్షన్, తన్యత అంటారు. సో తన్యతతో కూడుకున్న దాన్ని తీసుకొని నేను ఒక దగ్గర మీటర్, ఈ తీగలు మీటితే ఇటొక పురోగామి తరంగం బయలుదేరుతుంది, ఇటొక పురోగామి తరంగం బయలుదేరుతుంది. ఈ బయలుదేరిన పురోగామి తరంగాలు ఇక్కడ పరావర్తనం చెంది ఇక్కడ పరావర్తనం చెంది మళ్ళీ వచ్చి కలుసుకుంటాయి. ఇలా కలుసుకోవడం వల్ల ఏర్పడిన తరంగాన్ని స్థిర తరంగం లేదా స్థావర తరంగం అంటారు. అంటే ఎలా నిర్వచించాలి? 2 సర్వసమానమైన అంటే ఒకే రకమైన పురోగామి తరంగాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఒకే ప్రదేశం నుంచి యానకంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకదానిపై ఒకటి ఆద్యారోహణం చెంది అంటే ఒకదానితో ఒకటి కలిసిపోయి ఏర్పడే తరంగాన్ని పురోగామి తరంగం అంటారు. అంటే మీరు ఈ తీగల మధ్యలో మీటితే మీకు ఇలా ఉచ్చులు లేదా వలయాలు కనిపిస్తాయి. ఇలా వలయాలు వచ్చినాయి అంటే అక్కడ స్థిర తరంగం ఏర్పడినట్లే. చిన్నప్పుడు మనం రబ్బర్ బ్యాండ్తో ఆడుకొని ఉంటాం. దీన్ని స్థిర తరంగం అంటారు. స్థిర తరంగము అంటే 2 బిందువుల మధ్య తరంగము బంధించబడి ఉంది. అంటే శక్తి ఈ 2 బిందువులను దాటి ఇటువైపు వెళ్ళట్లేదు, ఇటువైపు వెళ్ళట్లేదు. కాబట్టి దీన్ని స్థిర లేదా స్థావర తరంగం అంటారు. అంతే తప్ప కదలకుండా ఉండే తరంగాన్ని స్థిర తరంగం అనడానికి. ఇది క్లియర్? రైట్. మీరు దీన్ని మ్యాథమెటిక్స్గా చూడొచ్చు. y ఈజ్ ఈక్వల్ టు ఒకదాన్ని y1 ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t మైనస్ kx. రెండవ తరంగం వెనక్కి వచ్చేది a sin ఒమేగా t ప్లస్ kx. ఈ రెండింటిని కలపాలి. ఒక బిందువు నుంచి అనేక సంఖ్యలో తరంగాలు వెళ్తున్నప్పుడు వాటన్నిటి యొక్క ఫలిత స్థాన భ్రంశాన్ని y1 ప్లస్ y2 n అని వెళ్ళచ్చు. ఇలా రాస్తారు. అంటే ఇక్కడ 2 వెళ్తున్నాయి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 అని రాయి. దీన్ని ఆద్యారోహణ సూత్రం అంటారు. ఆద్యారోహణ సూత్రం ఇంగ్లీష్లో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటారు. ఇలా రాస్తే మీరు మ్యాథమెటిక్స్ sin a ప్లస్ sin b కనుక మీరు రాస్తే మీకు ఏమొస్తుందంటే y ఈజ్ ఈక్వల్ టు 2a sin ఒమేగా t cos kx. ఇది సమీకరణం. ఈ సమీకరణంలో కూడా ఒక పీరియాడిక్ ఫంక్షన్ ఉంది. ఇది cos x, ఇది 2a. ఈ 2a cos x కంపన పరిమితిని సూచిస్తుంది. దేని యొక్క కంపన పరిమితి? స్థిర తరంగం యొక్క కంపన పరిమితి. ఇప్పుడు చూడండి, స్థిర తరంగం మీద ఒక బిందువు దగ్గర కంపన పరిమితి 0 ఉంది, అంటే అసలు కంపించట్లేదు. ఇంకో బిందువు దగ్గర కంపన పరిమితి గరిష్టంగా ఉంది. ఇది స్థిర తరంగం. ఇక్కడ అసలు కంపించట్లేదు, తీగ లేదా దారం. ఇక్కడ గరిష్టంగా కంపిస్తుంది. ఎక్కడైతే గరిష్టంగా కంపిస్తుందో దీన్ని ప్రస్పందన స్థానం అంటారు. ఎక్కడైతే అసలు తీగ కంపించట్లేదో దీన్ని అస్పందన స్థానం అంటారు. అస్పందనం, స్పందన లేదు. ప్రస్పందనం ఎక్కువ ఉంది. ప్రస్పందన స్థానం దగ్గర కంపన పరిమితి గరిష్టం, అస్పందన స్థానం దగ్గర కంపన పరిమితి శూన్యం. అంటే ఇక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, పీడనం. ఇక్కడ పీడనం తక్కువ ఉంటుంది. ఎక్కడైతే అస్పందన స్థానం ఏర్పడుతుందో ఈ అస్పందన స్థానానికి నెక్స్ట్ అస్పందన స్థానానికి మధ్య దూరాన్ని మీరు మ్యాథమెటిక్స్ ప్రకారం నిరూపించవచ్చు λ/2. అట్లానే 2 ప్రస్పందన స్థానాల మధ్య దూరం కూడా λ/2. ఒక అస్పందన నెక్స్ట్ ప్రస్పందన స్థానం అంటే ఇది అస్పందన, ఇది ప్రస్పందన. ఈ రెండింటి మధ్య దూరం λ/4కి సమానం. ఈ విషయాలు తెలిస్తే మనం 3 వ్యాసరూప ప్రశ్నలకి సులభంగా సమాధానం చెప్పవచ్చు. ఇది అస్పందన ప్రస్పందన స్థానాల గురించి. రైట్. మరి ఒకే తీగ పైన కింద ఒకేసారి మధ్యలో కూడా కనిపించవచ్చు, లేదా ఇలా కూడా కనిపించవచ్చు కంపించేప్పుడు. మరి ఒకే తీగ ఏకకాలంలో ఇన్ని చోట్ల ఎలా ఉంటుంది? నిజానికి ఒక తీగ ఇన్ని చోట్ల ఉండదు, ఉన్నట్టుగా కనిపిస్తాయి. అసలు ఉచ్చులు ఏర్పడవు, అంటే లూప్స్ ఏర్పడవు. లూప్ ఏర్పడాలంటే కనీసం నీకు 2 తీగలు కావాలి. 2 తీగలు లేవుగా, ఒకే తీగ ఉంది. మరి ఎలా ఏర్పడుతుందంటే ఇది ఒక కంటి యొక్క
దోషంతో ఏర్పడుతుంది. కన్ను ఒక రకంగా మనల్ని మోసం చేస్తుంది. దాన్ని దృష్టి స్థిరత అంటారు. కన్ను ఒక బొమ్మను చూసిన 1/16 సెకండ్స్ కాలంలో మరొక బొమ్మను కనుక తీసుకొచ్చి ముందు పెడితే ఈ రెండు బొమ్మల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించవు. అంటే ఈ తీగ సెకండ్కు 16 సార్ల కంటే ఎక్కువ సార్లు కంపిస్తుంది. కాబట్టి ఇక్కడున్న బొమ్మను చూసి మర్చిపోకముందే మన కన్ను ఇక్కడున్న దాన్ని చూస్తుంది, ఇక్కడున్న దాన్ని చూస్తుంది, ఇక్కడున్న దాన్ని చూస్తుంది. కాబట్టి ఏకకాలంలో ఒకే తీగ 2 సార్లు కనిపించవచ్చు, 3 సార్లు కనిపించవచ్చు, 4 సార్లు కనిపించవచ్చు. ఇది తరంగాలకు సంబంధించిన ప్రాథమిక అంశం. తరంగాల్లో మనం ప్రధానంగా మొదటి చాప్టర్లో ధ్వని గురించే చదువుతాం. కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఇది ధ్వనికి సంబంధించిన పాఠం అని అనుకుంటే సరిపోతుంది. ధ్వని తరంగాలు కూడా కంపించడం వల్ల ధ్వని ఏర్పడుతుంది. ఏదైనా ఒక వస్తువు, ఉదాహరణకు నేను దీన్ని కొట్టాను అంటే దీని మీద శక్తిని ప్రయోగించాను, దీంతో ఏమైంది, అది కంపించింది. సో ఒక అలజడి, ఒక చోట ఉత్పత్తి అయిన అలజడి యానకంలోని కణాల వల్ల, యానకంలోని కణాల కంపనం వల్ల ఈ అలజడి అంటే శక్తి ఒక చోటు నుండి ఇంకొక చోటికి ప్రయాణిస్తుంది. ధ్వనిని వినడం కూడా కంపనం వల్లే. మన చెవిలో కర్ణబేరి కంపిస్తుంది. సో మాట్లాడే వ్యక్తికి స్వరపేటిక కంపిస్తుంది, ధ్వని ఉత్పత్తి అయింది. దానివల్ల గాలి కంపిస్తుంది, దానివల్ల చెవికి చేరినప్పుడు చెవి కంపిస్తుంది. సో మానవుడు వినగలిగే ధ్వనులు 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ మధ్యలోనే మన మానవుడి చెవి వింటుంది. మిగతా ధ్వనుల్ని మనం వినలేము. మిగతా జంతువులు వినొచ్చు, కుక్కలు, గబ్బిలాలు, ఇంకా వేరే చిన్న చిన్న పక్షులు, పెద్ద జంతువులు, ఏనుగులు, డాల్ఫిన్స్ రకరకాల ధ్వనులను వింటారు. ఇవి తరంగాలకు సంబంధించిన ప్రాథమిక అంశాలు. మనం నెక్స్ట్ పాఠంలో 3 వ్యాసరూప ప్రశ్నలను ఎలా డిరైవ్ అంటే ఉత్పాదన చేయాలో చూద్దాం. ఈ పాఠం అర్థమైంది అనుకుంటాను. ధన్యవాదాలు.